మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్. మార్చి 29న హీరోయిన్ శ్రియా సరన్ చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. దురంధర్ 2 దానికంటే ముందుగా దురంధర్ 1 తర్వాత ఎప్పుడో ఒక 2-3 సంవత్సరాలకి వస్తాయి మనకి ఏదైనా నెక్స్ట్ సినిమా నెక్స్ట్ పార్ట్ అంటే. కానీ అంత త్వరగా దురంధర్ 2 తీసుకురావడం, దానికి ఎంతమంది ప్రశంసలు ఇవ్వడం, బాలీవుడ్ వాళ్ళు అసలు పట్టించుకోకపోవడం అండ్ ఆదిత్య ధర్ గారు తీసిన డీటెయిలింగ్ ఈరోజు అందరి ప్రశంసలకి గురి చేస్తుంది. మరి సినిమా ఎలా ఉంది, సినిమాలో ఏమైనా చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్లు అసలు ఉన్నాయా, ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సినీ క్రిటిక్ శ్రీకాంత్ బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. సో దురంధర్ 2 ఏదైనా మనకి బాహుబలి 1 వస్తే ఇక్కడ 2 కోసం ఎన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేసాము. పాటలు అట్లా వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ దురంధర్ 1 లాస్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చింది. దురంధర్ 2 ఇయర్ స్టార్టింగ్లో ఇంత ఫాస్ట్గా, అది కూడా మాస్టర్ పీస్ లాంటి సినిమా రావడం అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు ఎలా అనిపించింది సినిమా? డెఫినెట్గా దురంధర్ ఫస్ట్ పార్ట్ మనందరం చూసాము. అది వరల్డ్ వైడ్గా, అంటే కేవలం బాలీవుడ్ సినిమానే కాకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా అందరూ, అంటే అది బాలీవుడ్ సినిమా అయినా కూడా అందరూ దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. సో వాళ్ళు ఏదైతే ఊహించారో దానికన్నా చాలా పెద్ద సక్సెస్ అయింది. ఎన్నో రికార్డ్స్ని తిరగరాసింది. ఎందుకంటే ఆ సినిమాని డైరెక్టర్ తీసిన విధానం కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, కేవలం కథను నమ్ముకొని ఆ కథకు అవసరమైన నటీనటుల్ని ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్స్కి సెలెక్ట్ చేసుకున్న విధానం కానించి ఆ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఓకే. సో ఈరోజు దురంధర్ 2 పరిస్థితి కూడా కంటిన్యూషన్ కాబట్టి, ఆ సినిమాకి పార్ట్ సీక్వెల్ ఇక కంటిన్యూషనే కాబట్టి చాలా అద్భుతంగా, అంటే ఎప్పుడైనా ఒక్కసారి ఫస్ట్ పార్ట్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సెకండ్ పార్ట్ని చాలా జాగ్రత్తగా తీయాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రజలు ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి చూసే ఆడియన్స్కి ఏంది అందరికీ. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఇంకా హైలో సినిమా వెళ్ళాలి, అంతకు మించి ఉండాలి. అది సాంగ్స్ అయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఫైట్లు అయినా, క్యారెక్టర్స్ సంబంధించినవి కానీ, డైలాగ్స్ కానీ, ప్రతి దాంట్లో కూడా ఆశిస్తారు. అలాంటి టైంలో 3 గంటల 54 నిమిషాలు దీన్ని అలా కూర్చోబెట్టారు. 3 hours 54 minutes మనల్ని ఎంగేజ్ చేసి థియేటర్లో కూర్చోబెట్టి డైరెక్టర్ అనుకున్నది మన కళ్ళకు కట్టినట్టు ప్రతి ఫ్రేమ్ కూడా డైరెక్టర్ కనిపిస్తాడు మీకు సినిమాలో. ఇట్స్ ప్యూర్లీ డైరెక్టర్ తన హార్డ్ వర్క్తో తను అనుకున్న కథని ఎంత చక్కగా మలుచుకున్నాడు. ఆ కథకు అవసరమైన క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా ఎవరైతే ఫిట్ అవుతారో ఆ క్యారెక్టర్కి వాళ్ళు తీసుకున్న విధానం కాడించి వాళ్ళని ఒప్పించి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఆయనకు రావాల్సిన ఆ సంభాషణలు కానివ్వండి, వాళ్ళ నుంచి అతను కోరుకున్న నటన కానివ్వండి పర్ఫెక్ట్గా తీసుకొచ్చి ఆ స్క్రీన్ మీద ఎంతో అద్భుతంగా చూపించాడు. అంటే ఇలా ఉంటుందా, ఇలా చేస్తారా, ఇలాంటి కుట్రలు జరుగుతాయా, ఇలాంటి హత్యలు ఈ విధంగా చేస్తారా, ఇట్లాంటి వీళ్ళ మధ్య ఇలాంటి బ్యాక్ అండ్ చర్చలు జరుగుతాయా, అక్కడ రాజకీయాలు ఇలా ఉంటాయా, మనకు కొంత తెలుసు. కానీ కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నిజంగానే ఇలా జరుగుతూ ఉంటాయి అనుకుంటా అనే విధంగా మనందరికీ కూడా తెలిసే విధంగా చెప్పారమ్మా. కేవలం ఒక 2 ఫైట్లు, వాటిలో ఉన్నంత కొంత క్రూరత్వం, ఆ బ్లడ్ ఎక్కువ ఇదేవటం, క్రూరంగా వాళ్ళని చంపే విధానం కానివ్వండి, తరువాత ఒక 2-3 చోట్ల ఒక సంభాషణ పరంగా తప్పితే 18+ కాదు కానీ 12+ వాళ్ళందరూ చూడదగిన సినిమా అమ్మా ఇది. అవునా? అంటే బ్లడ్ బాత్ ఎక్కువైంది అనే మాట. ఒక 2 ఫైట్లు అమ్మా, అది కూడా ఒక 2 ఫైట్ అంటే తప్పదు. ఎందుకంటే మనకు తెలుసు కదా, తాలిబాన్లు సంబంధించి మనం చూసాము, పాకిస్తాన్లో ఎలా ఉంటాయో తెలుసు, ఎలా చంపుతారో మనుషులు తెలుసు దొరికితే. ఫస్ట్ నుంచి కూడా చంపడమే కదా సినిమా. అదే మరి. సో అలాంటివి కొంత ఉన్నాయి కాబట్టి అందుకే 18+ మన సెన్సార్ వాళ్ళు ఇచ్చారు. ఆ సన్నివేశాలు మినహాయిస్తే మిగతాది మాత్రం డెఫినెట్గా 12+ years పిల్లలతో సహా చూడదగిన ఒక మంచి సినిమా. ఒక అంటే అందరూ దేశాన్ని ప్రేమించండి, లేకపోతే ఇలా గూఢచారాల గురించి, దేశాన్ని కాపాడుకోవడం కోసం రా ఏజెంట్స్ ఎలా పనిచేస్తారు, గూఢచారులు ఎలా నియమించు, ఇవన్నీ మనం ఎన్నో సినిమాల్లో చూసాం. ఇన్ని సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సబ్జెక్ట్ మీద బేస్ అయ్యి ఇంకొక సినిమా తీయాలనుకోవటం ఒక పెద్ద సాహసం. కరెక్ట్. అంటే పొదును పెట్టిన కత్తికి మళ్ళీ పొదును పెడతాం. రెండో పాయింట్, ఇలాంటి కథని ఎంచుకున్నప్పుడు ఆ నేపథ్యాన్ని, ఆ కథని నడిపించిన విధానం, ఆ కథకి సంబంధించిన నిడివి, అంటే అతను ఏదో ఇప్పుడు సబ్జెక్ట్ లేదనుకోమ్మా, 3 గంటల 54 నిమిషాలు మనల్ని ఏం చెప్పి కూర్చోబెట్టగలడు. మనం కూడా ఎందుకు చూస్తాం?
మనోళ్ళు మామూలుగానే ఈ రోజు మనం మన తెలుగు సినిమా ఉమ్, 2 గంటల 45 నిమిషాలు 3 గంటలు ఒకప్పుడు ఉండేది సార్. తర్వాత 2 గంటల 45 నిమిషాలకు వచ్చేసింది. అది తర్వాత 2:30 గంటలకు వచ్చి స్టాండర్డ్గా 10 సంవత్సరాల నుంచి అక్కడ ఆగిపోయింది. అలాంటి సినిమానే ఇవాళ 2:30 గంటలు చూడలేదు ఎవరు. కరెక్ట్ 2 గంటలు 10-15 నిమిషాలు ముగించేస్తున్నారు. ఇలాంటి టైంలో ఈవెన్ మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఎస్ మన తెలుగు ప్రేక్షకులే ఇంకా ఎక్కువగా ఎస్ మనల్ని కూడా ఉమ్, సుమారు ఒక 5 నిమిషాలు అటు ఇటుగా 4 గంటల సేపు థియేటర్లో మనల్ని కూర్చోబెట్టగలిగాడంటే ఆ డైరెక్టర్ ఎంత వండర్ఫుల్గా సినిమాని తీసుంటాడు, ఎంత అద్భుతంగా, ఎంత కష్టపడి ఎస్ అతని టాలెంట్ ఎంత ఉపయోగించి ఈ సినిమాని ఎంత అసలు అద్భుతంగా దానికి తీశాడు. ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు ముందు ఆదిత్య ధర్ చాలా చేశాడమ్మా అతను, చాలా వర్క్ చేశాడు, దాంట్లో డౌటే లేదు. అసలు ఈ సీన్ ఇంకెంతకన్నా అద్భుతంగా తీయొచ్చే, ఈ సీన్ మరీ ఓవర్ హైప్ చేశారా, ఇక్కడ హీరోయిజం ఎక్కువ చూపించారా, ఇక్కడ ఈ సీన్ అవసరం లేదే, ఇది టూ మచ్గా ఉంది అనేది ఒక్కటి లేదు. ఆ మూవీలో మీరు ఎతికినా దొరకదు. కరెక్ట్ అంత అద్భుతంగా తీశాడు. ప్రతి దాని మీద అతను వర్కౌట్ చేశాడు. కరెక్ట్ ప్రతిదీ బ్యాక్గ్రౌండ్తో సహా ప్రతి చోట చిన్న చిన్న సీన్ కూడా డీటెయిలింగ్ వదిలిపెట్టలేదు. హీరోని ఎంచుకున్న విధానం కానించి కూడా ఓకే రణవీర్ సింగ్ని తప్పితే ఈ సినిమాలో మీరు ఇంకొక హీరోనే ఊహించుకోలేరు ఆ క్యారెక్టర్లో. సంజయ్ దత్ క్యారెక్టర్ తీసుకోండి, సంజయ్ దత్ కన్నా గొప్పగా ఆ క్యారెక్టర్ ఎవరైనా చేయగలరా? చెయ్యలేరు. చేయలేదు. ప్రతి క్యారెక్టర్ కూడా అతను ఎంతో వర్క్ చేసి ఈ క్యారెక్టర్ వీళ్ళు ఫిట్ అవుతారు అని నమ్మి కేవలం అతని కథ, ఆ కథలోని పాత్రలు, ఆ పాత్రలకు అవసరమైన వ్యక్తులు పర్ఫెక్ట్గా తీసుకొని ఆ కథను అంత అద్భుతంగా నడిపించాడు. ఓకే మరీ ముఖ్యంగా అతను ప్రొడ్యూసరు, డైరెక్టరు, చాలా అంటే ఎన్నో బాధ్యతలు ఉన్నాయి అతని మీద. అవును సో ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకొని అంత చక్కగా ఆ సినిమా తీయటం అనేది మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇంకోటి కూడా ఈ రోజు వరకు కూడా ఏ సినిమాకి సంబంధించిన సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ ఆర్ పార్ట్ 1 ఆర్ పార్ట్ 2 ఇంత ఫాస్ట్గా రాలేదు. 3.5 నెలల్లో వచ్చింది. ఆల్మోస్ట్ 3.5 monthsలో రిలీజ్ చేశాడు. అంటే ముందే 8 గంటల సినిమా తీసి పెట్టేసుకున్నాడు. ఎస్, నేను ఒకటే చెప్పగలను ఈ సినిమా గురించి మీరు అడిగితే, దురంధర్ దురంధర్ 1 మీకు చూపించటమే, అతను ఒక స్పై లాగా చూపిస్తారు, అతను అక్కడికి వెళ్తాడు, అక్కడ ఎలా స్పై అతను వెళ్ళిన మిషన్ మీద అతను అక్కడ ఎలా ఎదిగాడు, ఎలా ఇమిడాడు, ఆ పరిస్థితులు తగ్గట్టు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా పంపించాడు, అక్కడ అతని కార్యకలాపాల్లో అతనికి ఎదురైన అనుభవాలు, ఎస్ నేర్చుకున్న పాఠాలు, జరిగిన సంఘటనలు, అతను ఫైనల్గా అనుకున్నది ఎంతవరకు రీచ్ అయ్యాడు అనే చోట ఒక బ్రేక్ పడిపోయింది. ఎస్ దురంధర్ 2 వచ్చేటప్పటికి ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండదు. అసలు సేమ్ ఇతను ఎవరు, ఇతని నేపథ్యం ఏంటి, ఫస్ట్ అక్కడ కట్ చేస్తే అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు, కంటిన్యూషన్. ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఆగిందో అక్కడ కంటిన్యూషన్ పడింది. దాన్ని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లారు, ఫైనల్గా ఇతను ఏమయ్యాడు, ఏమవుతాడు, ఏం జరిగిద్ది, ఇతను విజయం సాధించి తిరిగి వస్తాడా రాడా, అక్కడే ఇతని జీవితం ముగిసిపోయిద్దా, ఇతను అనుకున్న కళలు సాకారం చేసుకుంటాడా, లేకపోతే దేశం కోసం పోరాడిన అమరుడైన ఒక వ్యక్తిగా మిగిలిపోతాడా అనేది ఆ కంక్లూజన్ ఇచ్చిన విధానం కానివ్వండి చాలా అద్భుతం. నిజంగా ఈ సినిమా 4 గంటల సేపు మనం ఎంత కష్టపడి చూడాలా, చూసే అంత గొప్పదా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కాదు నాతో పాటు ఈ సినిమా చూసిన నా మిత్రులు కూడా మళ్ళీ ఒక 2 weeks ఆగి ఈ సినిమాని మళ్ళీ మనం థియేటర్లోనే డాల్బీ సినిమాలో మళ్ళీ ఇంకొకసారి చూద్దాం, మనం కొత్తగా హైదరాబాద్లో వచ్చింది దాంట్లో ఈసారి అక్కడ ఎక్స్పీరియన్స్ చేద్దాం మళ్ళీ వెళ్ళి అన్నారంటే ఎంత అద్భుతంగా డైరెక్టర్ ఆ సినిమాని తీశాడో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎట్లా కట్టిపడేస్తున్నాడో జనాల మీద అర్థమవుతుంది. బట్ యాక్టర్స్ విషయానికి వస్తే దురంధర్ 1లో అక్షయ్ ఖన్నా గారు ఇట్లా మలుపు తిప్పేశారు. ఆయన డాన్స్ రెహమాన్ క్యారెక్టర్లో. ఎస్ రెహమాన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని మళ్ళీ పార్ట్ 2లో అక్కడ ఆయన చంపేసిన తర్వాత ఇక్కడ ఈయన ట్రై చేసినా కూడా అంత రాలేదు, ఆయనే సూపర్ గా చేశారు అని అన్నారు. మరి ఎంతవరకు ఆ అనిపిస్తుంది? క్యారెక్టర్ అంతేనమ్మా, ఒక్కసారి ఒక పాత్ర, అదే నేను మీకు ఇందా చెప్పింది, సంజయ్ దత్ గారు అయినా అక్కడ అక్షయ్ ఖన్నా గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ క్యారెక్టర్లో ఇంకొకళ్ళు మనం ఊహించలేము. సంజయ్ దత్ క్యారెక్టర్ని తీసుకెళ్ళి పలానా ఇంకొక హీరో చేస్తే, ఏ జాకీ షరఫ్ గారు చేస్తే బాగుండేది, నో, మనం ఎవరిని ఆ క్యారెక్టర్లో ఇంకొకళ్ళు ఊహించే విధం లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా, ఏ క్యారెక్టర్ అయినా చూసుకోండి, హీరోయిన్ క్యారెక్టర్ చూడండి,
హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చూడండి, ఏ క్యారెక్టర్లో అయినా మీరు ఎవరినన్నా కనీసం ఊహించుకోవాలనిపించిందా? లేదు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా చేశారు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈవెన్ మీరు గమనిస్తే దురంధర్ 2ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో డబ్ కూడా చేశారు. అవును. ఇన్ఫ్యాక్ట్ ఈ డబ్బింగ్ అనేది కూడా కొంచెం ప్రాపర్గా రావాలని హిందీ వర్షన్తో పాటు సైమల్టేనియస్గా రిలీజ్ చేయలేకపోయారు. అవును. యాక్చువల్ చేయాలనుకున్నారు, బట్ చేయలేకపోయారు. బట్ స్టిల్ రిలీజ్ అయిన ప్రతి చోట కూడా ఇవాళ లేటుగా 2 రోజులు లేటుగా రిలీజ్ అయినా కూడా, అది తెలుగు అయినా మలయాళం అయినా తమిళ్ అయినా కన్నడ అయినా ఎక్కడైనా, ఇట్ ఈస్ క్రియేటింగ్ వండర్స్. ఇవాళ ఆ సినిమా, ఇవాళ దురంధర్ 2 సినిమాకి భయపడి కొన్ని సినిమాలు రిలీజులు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇంకా హవా నడుస్తుంది, ఇంకొక 2 వీక్స్ ఈ హవా నడిచింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ చూడాలనుకుంటున్నారు, కానీ ఒక ఎక్స్పీరియన్స్ చేసాం బాగుందని వదిలేట్లా, అంత గొప్పగా తీశాడు డైరెక్టర్. ఒక ప్రాపర్ సినిమా లవర్స్కి ఇది చాలా మంచి సినిమా, వర్త్ సినిమా. ఇలాంటి సినిమాలకి ఎన్ని వేల కోట్లు పెట్టినా అంతకి డబల్ రెట్టింపు 2 3 తెచ్చిపెట్టే సినిమా, కానీ ఇది కాదు. డెఫినెట్గా చాలా మంచి సినిమా, భాషకు అతీతంగా కూడా చూడదగిన సినిమా. ప్లస్ ఇప్పుడు మన తెలుగులో కూడా ఉంది కాబట్టి డబ్బింగ్ కూడా చాలా చక్కగా చెప్పించారు, చాలా అద్భుతంగా వచ్చింది. డెఫినెట్గా ఒక మంచి సినిమా. అందరూ ఏదో హిందీ సినిమా రణవీర్ సింగ్ మనకు తెలియదు కదా, అలా తెలియదు కాదు. అసలు మీకు సినిమాలో హీరో కనపడ్డు, కథే కనిపించింది, సినిమాలో పాత్రలే కనిపిస్తాయి, ఆ పాత్రదారులు కాదు. అంత అద్భుతంగా డైరెక్టర్ ఈ సినిమాని మలిచాడు. ఇట్స్ ఎ డైరెక్టర్స్ వండర్ఫుల్ ఫిలిం. హార్డ్ వర్క్, అతను ప్రతి ఫేమ్లో ఒక డైరెక్టర్ చేసిన హార్డ్ వర్క్ కనిపిస్తుంది. అంత అద్భుతమైన సినిమా. సో మీరన్నట్టే ఇంత మంచి సినిమా పిల్లలకి, మనకి ఇప్పుడు నేటిది బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి, మనకి ఏం జరిగింది అసలు, ఆ టైంలో మనం ఏం చేసాము, మన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అని పిల్లలు కూడా చూసుంటే బాగుండేది. ఆ బ్లడ్ షెడ్ కొంచెం తగ్గించుంటే వాళ్ళను కూడా చూపించే అవకాశం ఉండేది కదా అని చాలామంది క్వశ్చన్ రేస్ చేశారు. ఇక్కడ బ్లడ్ షెడ్ అనేది హీరోని ఎలివేట్ చేయడానికో, విలన్ ఎలివేట్ చేయడానికో, లేకపోతే సినిమాని ఓవర్ హైప్ చేయడానికో చేసింది కాదమ్మా. ఆ కథలో అంతర్లీనంగా ఆ సన్నివేశంలో అంత బ్లడ్ షెడ్ జరిగినప్పుడే ఆ సీరియస్నెస్, ఆ భయం, ఆ పాత్రకు సంబంధించిన పవర్, ఆ మనిషిలో దానికి సంబంధించిన ఎప్పుడైతే ఆ దురాగతం, ఇప్పుడు కొన్ని పాత్రలు ఎప్పుడైతే ఇదవుతాయో ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత క్రూయల్గా ఉంటారో వాళ్ళు, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి మనకు? ఎలా తెలుస్తుంది? మనం ఆ పాత్రలతో మనం ట్రావెల్ చేయట్లా. డైరెక్టర్ ఇక్కడ చూపిస్తున్నాడు, అతను చూపించింది తెలుసుకొనే మనం, ఓ మన వాళ్ళు ఇంత కష్టపడ్డారా, ఇంతమంది ప్రాణాలు అర్పించారా, మనం ఈరోజు ఇన్ని సౌకర్యాలతో ఇంత చక్కగా ఇంత ఏసీ రూముల్లో ఇట్లా కూర్చొని బతుకుతున్నాం అంటే మన వెనకాల ఇంత గూఢాచారం జరుగుతూ ఉంటుందా, మన దేశాన్ని దెబ్బతీయాలని ఇన్ని ఎత్తులు వేస్తూ ఉంటారా, దొంగ నోట్లు కానించి ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఇన్ని జరుగుతున్నాయా, ఎంతమంది దీని వెనకాల పని చేస్తూ ఉంటారా, మనకు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంతమంది ప్రాణత్యాగం చేస్తూ ఉంటారా, వాళ్ళ ప్రాణాలు ఏదో ఒక బుల్లెట్తోనో ఒక కత్తితో వెనక నుంచి పొడిస్తూనే చంపేది కాదు, ఎంత భయంకరంగా ఎంత బాధ పెట్టి వాళ్ళని ఇది చేశారు. ఇవన్నీ మన పేపర్లో చూస్తూ ఉంటాం, మీరు రెగ్యులర్గా న్యూస్లో మీరు చూస్తే, కానీ దాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు. సో దాన్ని మనం కొంతవరకు అంటే మన పిల్లలతో చూడటానికి కొంచెం కొన్ని ఇబ్బంది కాబట్టి మనం అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా ఇవాళ మీరు చూస్తే మనం ఇవాళ సోషల్ మీడియాలో మనం చూసే రీల్స్ కానివ్వండి, అంతకంటే దారుణంగా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉంటున్నాయమ్మా, ఎంత వల్గర్గా కూడా ఉంటున్నాయమ్మా. అసలు ఇవాళ ఎంత చండాలమైన కంటెంట్ చూస్తున్నాం మనం. దాని మీద పోల్చుకుంటే ఇదేమి చూపించకూడని కంటెంట్ ఏం కాదు, అందరూ చూడదగిందమ్మా. 18+ అని కాదు, 12+ అందరూ చూడదగింది, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇది జియో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకి. సో నాకు తెలిసి ఇంకొక 30 to 40 days తర్వాత జియో హాట్స్టార్లో వస్తుంది ఈ సినిమా. అప్పుడైనా డెఫినెట్గా ఇంట్లో పేరెంట్స్ గైడెన్స్లో పిల్లలు ఫ్యామిలీ అందరూ కూర్చోదగి చూడదగిన సినిమానే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మన బ్లడ్ షెడ్ ఎక్కువగా ఉంది అనుకుంటే మన సినిమా నేపథ్యమే అది, కరెక్ట్. సో దాని గురించి మనం ఆ ఒక్క పాయింట్ పక్కన పెడితే మిగతా సినిమాలో అద్భుతమైన సంభాషణలు, వాళ్ళ మధ్య జరిగిన యుద్ధం, ఎత్తులకు పై ఎత్తులు అన్నీ చూపించవచ్చు, కూర్చోబెట్టి చాలా అద్భుతంగా చూపించాడు. కథమ్మ, కథ ప్రాపర్గా ఉంటే చాలు. కథ లేని సినిమాలు ఈ మధ్య ఎన్నో వచ్చినాయి, పాన్ ఇండియా సినిమాలు అని పేరుకు చెప్పుకొని కోట్లు ఖర్చు పెట్టి అటు నిర్మాతల్ని ఇటు అటు నిర్మాతని
ఇబ్బంది పెడుతున్నారు. నిర్మాతను చంపేస్తున్నారు ఒక విధంగా. ఆ నిర్మాత నెక్స్ట్ సినిమా ఇక తీస్తాడో ఈ సినిమాతో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాడో తెలియట్లా. రెండోది ప్రేక్షకుడు ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పి దీనికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామని ప్రేక్షకుడు జేబులు దోచుకుంటున్నారు. ప్రేక్షకుల్ని లిటరల్గా దోచుకుంటున్నారు. ప్రేక్షకుల జేబుల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. టికెట్ రేట్లు పెంచి సినిమా చూస్తే ఆడ ఏముండదు. వీళ్ళ పారితోషికాలు తప్పితే ఆ సినిమాలో ఏముండదు. వీళ్ళు ఖర్చు పెట్టిన కోట్లు ఏముండవు. ప్రేక్షకులను మోసం చేయటం, ఫ్యాన్స్ని దోచుకోవటం, వీళ్ళ ప్రమోషన్స్ తప్పితే ఏం లేదు. ఈ సినిమాకి ఎంత ప్రమోషన్ చేశారమ్మా? ఏం ప్రమోషన్ చేశారమ్మా? బాలీవుడ్ అంతా ఏమైనా పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టారా? వాళ్ళు త్రూ అవుట్ వరల్డ్ ఏమైనా టూర్ వేసారా? లేదు. పెద్ద పెద్ద మొన్న ఆస్కర్ అవార్డ్స్కో లేకపోతే ఇంకెక్కడన్నా ఫెస్టివల్స్ ఫిలిం ఫెస్టివల్స్కో వెళ్ళి ప్రమోషన్ చేయించారా? లేకపోతే హైదరాబాద్ వచ్చి రాజమౌళి గారిని పిలిపించి లేకపోతే ఇంకో పెద్ద పాన్ ఇండియా స్టార్ల దగ్గరికి పోయి వాళ్ళందరితో ఆడియో లాంచ్లని లేకపోతే ట్రైలర్ లాంచ్లని టీజర్ లాంచ్లని ఇలా రకరకాల లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లని ఇలాంటివి ఏమైనా చేశారా? మరి ఏమీ చేయకుండా ఈ సినిమా ఎంత పెద్ద విజయం ఎందుకు సాధించింది? ఈ సినిమా చూస్తున్న వాళ్ళకి రణవీర్ సింగ్ గురించి ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఎంతమంది చూసుంటారు ఈ సినిమాని? మేబీ తక్కువ మంది. మన సైడ్ అయితే అసలు చాలా తెలియదు. మరి అది ఎలా చూస్తున్నారు? టికెట్ల కోసం ఎందుకు ఎగబడుతున్నారు కదా? ఏ తెలుగు నటుడు ఉన్నాడు ఈ సినిమాలో? ఆ నటుడిని చూడటానికి వెళ్తున్నారా? లేదే. అది మన వాళ్ళు తెలుసుకోవాల్సింది. అది పాన్ ఇండియా అని స్టిక్కర్ వేసుకోవడం కాదు. పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా తీయాలంటే దిస్ ఈస్ ఎ ట్రూ పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా సినిమా అంటే ఇది. నేర్చుకోండి సినిమాని. నిజంగా మీరు మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్కు మీకు సినిమా మీద ప్రేమ ఉంటేనో మీరు సినిమాని సినిమాలాగా చేయాలి. సినిమా కోసం నేను ఏదైనా చేయాలి. మా నాన్న హీరో కాబట్టి నేను హీరోని అవుతాను, మా తాత హీరో అయ్యాడు కాబట్టి నేను హీరో అవుతాను, లేకపోతే నేను అందంగా ఉన్నాను కాబట్టి నేను హీరోని అనుకుంటే కాదు. మీలో టాలెంట్ని మీరు నిరూపించుకోవాలి. మీ ప్రేక్షకుల్ని మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకుల అంచనాలని మించి మీరు నటించాలి అనుకున్నప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. అంతేగాని ఏదో పాన్ ఇండియా అని ఒక క్రేజ్ వచ్చింది, ఒక కోట్లు తీసేసుకుందాం, జేబులు వేసుకుందాం, రెమ్యునరేషన్లు, ఒక 1000 రూపాయలు టికెట్ పెట్టినా కూడా అభిమానం ఒకటి పిచ్చోళ్ళలాగా వచ్చి బుక్ చేసుకొని చూసేస్తాడంటే ఇవాళ అభిమానే బయటికి వెళ్ళి మిమ్మల్ని తిడుతున్నాడు. ఇవాళ అభిమానే కంపేర్ చేసుకుంటున్నాడు సినిమాని చూసి. ఇలాంటి సినిమా నా హీరో జీవితంలో చేయగలరా అనుకుంటున్నారు. సో దురంధర్ 2 నిజంగానే తెలుగులో ఎవరైనా ఒక హీరో చేయగలరు అంటారంటే, చేసే అవకాశం ఉంటే మన వాళ్ళు ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ సినిమాలో రణవీర్ సింగ్ని తప్పితే ఏ హీరోని మనం ఊహించుకోలేము. అంతే. ఫస్ట్ పాయింట్. ఓకే. అతను 100% ఆ పాత్రకు న్యాయం చేశాడు. కరెక్ట్. ఏ ఒక్క ఫ్రేమ్లో కూడా ఇతని సంభాషణల పరంగా కానీ, ఇతని నటన పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎమోషనల్గా కానీ సరిగ్గా కనెక్ట్ కాలేదు అంటానికి ఒక్క సీన్ ఉందమ్మా? లేదు. అలాంటప్పుడు ఆ నటుడితో ఇంకొక నటుడిని రీప్లేస్ చేయడం అనేది తప్పు. ఫస్ట్ పాయింట్. అతని కెరియర్లోనే ద బెస్ట్ ఫిల్మ్ చేశాడు, ఐకానిక్ ఫిల్మ్ చేశాడు. అలాంటి అవకాశం మళ్ళీ అతనికి జీవితంలో వస్తుందో రాదో కూడా. దురంధర్కి ముందు దురంధర్ తర్వాత అంతే, తెలియదు మనకు. అంతే, కొన్ని సినిమాలు అంతేనమ్మా. ఒక కేజీఎఫ్ తీసుకో, యాష్. ఆ రోజు దాకా మీకు యాష్ తెలుసా? తెలీదు అప్పటిదాకా. ఇవాళ ఎలా తెలిసాడు? ఒక సినిమా. ఆ సినిమా చేసిన రోజు కూడా అన్నారు మన తెలుగు హీరో రన్ చేస్తే ఇంకెట్టుండేదు అని. సో అట్లా కంపేర్ చేయకండి. ఓకే. ప్లస్ ఇంకొకటి, నాకు తెలిసి ఈరోజు మన హీరోలు, మన తెలుగులో సో కాల్డ్ పాన్ ఇండియా హీరోస్ ఇలాంటి సినిమాని తొందరగా ఎంచుకోరు. ఎందుకంటే ఈ సినిమాకి చాలా వర్కౌట్ చేయాలి, వరుసగా అన్ని కాల్ షీట్లు ఇవ్వాలి. మన వాళ్ళు ఒక పాన్ ఇండియా సినిమా అంటే మినిమం 3 నుంచి 4, 5 ఏళ్ళు చేస్తున్నారు. సో అంత ఈజీ కాదు. ఓకే. రెండోది, ఈ సినిమాలో రణవీర్ సింగ్తో మనం ఇంకొకళ్ళని కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది టాలీవుడే కాదు, బాలీవుడ్ హీరోని కూడా కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అతను అద్భుతంగా చేశాడు. అతనే కాదు, ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా చక్కగా ఒక డైరెక్టర్ తనకు కావాల్సిన నటీనట్లు ఎన్నుకున్నాడు. అద్భుతంగా తనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకొచ్చాడు. ప్రతి ప్రేక్షకుడిని మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, మీరు ఒక పాయింట్ మిస్ అయ్యారు. ఏంటది? ఈ సినిమాకి ఎక్కడన్నా ఒక టికెట్ రేటు పెంచి అమ్మారా? లేదు. ఎందుకు పెంచలేదు? మరి దీనికి కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఎందుకు పెంచలేదు? మరి అది డైరెక్టర్కి ఉన్న కాన్ఫిడెన్స్. అక్కడే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఓకే. సో సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటే, అద్భుతంగా నువ్వు తెరకెక్కించగలిగితే, అద్భుతమైన నటీనటులను తీసుకొని వాళ్ళ నుంచి అవుట్పుట్ తీసుకొచ్చుకో, అద్భుతమైన అవుట్పుట్ నువ్వు తీసుకొచ్చావు. నాకేం అవసరం?
నాకు టికెట్ రేట్ ఏంది, ఇంకోటి ఏంది, నేను అడగాల్సిన అవసరం ఏంది. 150 రూపాయలు 200 రూపాయలకి నువ్వు సినిమా చూపించాడు, అద్భుతమైన సినిమా చూపించాడు. ఎస్ 200 రూపాయలు ఖర్చు పెట్టిన ఏ ప్రేక్షకుడిని కూడా 2 నిమిషాలు కూడా డిసప్పాయింట్ చేయలేదు. దట్ ఈస్ ద డైరెక్టర్ ఆదిత్య. వావ్. సో సినిమాలో లోటుపాట్లు అంటే మన వాళ్ళు కొంతమంది ఐఎస్ఐ అంటే అంత ఈజీగా ఉంటారా, అట్లా ఊరికే దొరికిపోవడం చంపేయడం ఇట్లా అవుతుందా, అంత ఈజీగా ఉండదు కదా పాకిస్తాన్ ఐఎస్ఐ అంటే అని కొంచెం మాట్లాడుతున్నారు. మరి అదేమైనా కొంచెం లోటుగా అనిపించిందా మీకు? ఎవరి ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుందమ్మా. నేను అదే అంటుంది, ఎక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అవును, మనం చదువుతూ ఉంటాం, ఇంతకుముందు న్యూస్ పేపర్లో వచ్చినాయి, ఇక్కడ ఎలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది, మనకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మన వాళ్ళు ముందే అలర్ట్ అయ్యారు, దాడులు తిప్పికొట్టారు, ప్రతిస్పందన వెంటనే ఇచ్చారు, మనం అద్భుతంగా ఎదుర్కొన్నాం, వాళ్ళకి కూల్ చేసాం, అవి చేసాం అని పేపర్లో చదివాం. ఇవాళ మీకు కళ్ళకు కట్టినట్టు కొన్ని చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ దాంట్లో మనం తప్పులు ఎంచుకోలేము. ఇప్పుడు వాళ్ళకన్నా మనం స్ట్రాంగ్గా ఉండబట్టే కదా ఈరోజు పాకిస్తాన్ మనం ఏదైనా తిప్పికొట్టగలుగుతున్నాం. పాకిస్తాన్లో మన సినిమా కూడా బ్యాన్ చేసుకున్నారు వాళ్ళు, దురంధర్ చూడకుండా. మనం ప్రతి విషయంలో కూడా వాళ్ళకన్నా మనం టాప్లో ఉండబట్టే కదమ్మా ఈరోజు వాళ్ళని మనం చూసారు కదా, వాళ్ళ క్యాంపులు ఎన్ని లేపేశారు మన వాళ్ళు నైట్కి నైట్. సో మనకు ఆ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి మన వాళ్ళు అంత ఫార్వర్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఏ స్టెప్ హెడ్. సో డెఫినెట్గా నేనే అంటుంది, ఒక సినిమాని ఎంత అద్భుతంగా తీశాడు ఒక డైరెక్టర్, ఎంత అద్భుతంగా చెప్పాడు, ప్రతిదీ కూడా మన చుట్టూ జరిగిన కథలాగా చూపించాడు. సో ఆ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఎండింగ్ వచ్చే వరకు ఎవరికి ఒక ట్విస్ట్ కాదమ్మా. ఈ సినిమా నువ్వు గమనిస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అప్పుడు వచ్చే నీ గూస్ బంప్స్ ఎలా ఉంటాయి అలా తీశారు. సెకండ్ హాఫ్ అలా కథలో వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎలా ఉంటుందమ్మా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రతిదీ కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో జరిగే ఏ సీన్ కూడా సగటు ప్రేక్షకుడు 1000 సినిమాలు చూసిన ప్రేక్షకుడు కూడా ఇది ఇలా జరిగిద్దేమో, ఇది ఇలా జరగొచ్చేమో, ఓహో ఇది ఫైనల్ కంక్లూజన్ ఇది అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు ఊహించలేరు. అక్కడే డైరెక్టరు 10 మెట్లు పైన ఉన్నాడు మనందరి ఆలోచనల కన్నా. అక్కడే అతను సక్సెస్ అయ్యాడు. అందుకే అతను 4 గంటల సినిమాని ధైర్యంగా మనందరూ చూపించగలిగాడు. లాస్ట్ ఇంకొక 2 నిమిషాల్లో సినిమా అయిపోతుందనగా కూడా అతను ఇచ్చే ఒక ట్విస్ట్ అనేది ప్రేక్షకుణ్ణి తప్పెట్లు కొట్టే విధంగా థియేటర్లో ఎంతమంది క్లాప్స్ కొట్టి ఎంతమంది వావ్ అని అరుచుంటారో నేను చూసి ఆ ప్రేక్షకుల్లో నేను కూడా ఒకటి కాబట్టి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అక్కడే అనిపించింది, బా ఈ డైరెక్టర్ అంటే నువ్వు కదా, పాన్ ఇండియా డైరెక్టర్ అంటే నువ్వు, అసలు ఏ సినిమా తీసావు, ఎంత అద్భుతమైన సినిమా చూపించావు, ఈ సినిమా ఒక్కసారి కాదు మళ్ళీ థియేటర్కి వచ్చి చూడాలి అని చూపించే విధంగా చూపించారు. బట్ ఆ ఎండింగ్ అందరూ తీసుకోలేకపోతున్నట్టున్నారు, అంటే అటు చూస్తాడు ఒకసారి అది కథ, అది ఆ కథ అంతే. ఆ కథకి ముగింపు నాకు నచ్చినట్టు ఉండాలంటే కష్టం. ఇప్పుడు నీ మనసులో ఒక ఆలోచన ఉంటుంది, నా మనసులో ఒకటి ఉంటుంది. అలా అందరి కథలు ఒకలాగే ఎండవు, అందరి కథలో పాజిటివ్ నోట్లే ఎండుగా, అందరి కథలు నెగిటివ్ నోట్లే ఎండు. కానీ ఆ కథలో జరిగిపోయింది అంటే అతను రాసుకున్న కథ అది. దాన్ని మనం ఇక 100% మనకు నచ్చిన విధంగానే జరిగింది అనుకోమ్మా, అన్ని కథలే హ్యాపీ ఎండింగ్ ఉండవు, అన్ని సాడ్ ఉండవు. సో ఆ కథను అలా అతను ఇచ్చేసాడు. సో దానికి నెక్స్ట్ ఇంకో పాట తీస్తాడా, దాన్ని అక్కడతో వదిలేస్తాడా అనేది కూడా మనం చెప్పలేము. తీయాలనుకున్నా తీయొచ్చు కూడా. యాజ్ ఆఫ్ నౌ నో టాక్స్, బట్ దేర్ ఇస్ ఎ స్కోప్. బట్ మనము టాలీవుడ్ నుంచి లేదంటే తమిళ ఇండస్ట్రీ నుంచి ఇంతమంది పొగుడుతున్నా కూడా బాలీవుడ్లో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ వైఫ్తో సహా ఎవరు కూడా దురంధర్ 2 గురించి అసలు మాట్లాడుకోవట్లేదు, ఒక ట్వీట్ లేదు, ఒక ఏం లేదు, ఎందుకని అంటారు? ఇక్కడ ఒకటేనమ్మా, వాళ్ళు పొగిడారా లేదా, వీళ్ళు ఈ సినిమాని లేపారా లేదా, వాళ్ళ ఆవిడ దీని ప్రెస్ మీట్లు పెట్టారా లేదా, ఇవన్నీ కాదమ్మా. వాళ్ళ వైఫ్ మీకు తెలుసు కదా, రీసెంట్ గానే వాళ్ళకి ఏదో బేబీ కూడా. సో వాళ్ళ పనుల్లో వాళ్ళు, ఎవరు వర్క్ లో వాళ్ళు ఉన్నారు. ఒకటి అసలు ప్రమోషన్స్ రిలేటెడ్ డైరెక్టర్ ఎక్కడ కూడా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయలేదు, అసలు ప్రమోషనే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది బాలీవుడ్ ఇప్పుడు ఎలాంటి ఫేస్లో ఉందో మనకు తెలుసు. దురంధర్ సినిమా పక్కన పెడితే బాలీవుడ్ ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు మనకి తెలుసు, ఎంత డౌన్ఫాల్లో ఉంది. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఈ ప్రమోషన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం, సో ఇలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్కి ఎక్కువ వెళ్ళలేదు, సైలెంట్గా వచ్చారు, ఒక పెద్ద సునామీని సృష్టించి వెళ్ళిపోయారు అంతే. సో ఇక్కడ వాళ్ళు ప్రమోట్ చేయలేదా, ఖాన్స్ అందరూ దీన్ని సపోర్ట్ చేయలేదా, లేకపోతే కపూర్స్ అందరూ దీన్ని నెత్తినెక్కించుకోలేదా, కాదమ్మా. ఇక్కడ సినిమా అద్భుతంగా ఉంది, బాలీవుడ్లోనే కాదు అన్ని భాషల్లోనూ అద్భుతమైన
విజయాన్ని అందుకుంది. విజయమే కాదు, డబ్బులు మూటలు డబ్బులు తీసుకొచ్చి పెడుతుంది. బాలీవుడ్కి మళ్ళీ పాత రోజులు బాలీవుడ్కి ఆక్సిజన్ ఇచ్చింది ఈ సినిమా. ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు సోకాల్డ్ కపూర్ సార్, ఖాన్స్ వీళ్ళందరూ నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేయొచ్చు, ఎలాంటి ఫేస్లోకి వెళ్ళాలి, ఇంతకుముందు హీరోయిజం సినిమాలు ఎక్కువ చేశారు వీళ్ళంతా, కాదు ప్రేక్షకులు ఎలాంటివి కోరుకుంటున్నారు అనేది ఈ సినిమా చూపించింది. సో డెఫినెట్గా ఈ సినిమా చూసైనా ఉన్న సీనియర్ డైరెక్టర్లు అయినా, అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఎక్కడైనా, సీనియర్ డైరెక్టర్లు అయినా కొత్తగా వస్తున్న డైరెక్టర్లు అయినా హీరోలైనా ఎలాంటి కథలు ఎన్నుకోవాలి, ఆ కథలకి తగ్గట్టు మనం ఎలా మౌల్డ్ అవ్వాలి. కేవలం హీరోయిజం చూపిస్తేనే సినిమాలు ఆడవు, కథ ఉండాలి, ఆ కథలో అంతర్లీనంగా మన పాత్ర ఉండాలి, ఆ పాత్రకి మనం జీవం పోయాలి. అప్పుడే ప్రేక్షకుడు అనేవాడు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు అనేది తెలుసుకోవాలి. ఈ సినిమా ఎంతో మందికి ప్రేక్షకుడికి ఒక రిలీఫ్, ఒక ఎంటర్టైన్మెంట్, మంచి సినిమా చూసాం ఒక ఎస్ ఇవిచ్చింది. కానీ సినిమా ఇండస్ట్రీలకి, ఆ సినిమాలో పనిచేసే నటీనటులకి ఎన్నో ప్రశ్నలకి జవాబులు నేర్పింది. ఆ ప్రశ్నలన్నీ వాళ్ళు బయటికి చెప్పరు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి జవాబులు దొరికినాయి. ఇప్పుడన్నా ఈ జవాబులు నేర్చుకొని వాళ్ళు మలుచుకుంటే వాళ్ళ కెరియర్లు అద్భుతంగా ఉంటాయి. లేదనుకోమ్మా ఎవరో తెలియనట్లు ఇలా బయటకు వచ్చేస్తారు, ప్రేక్షకులు కూడా వాళ్ళని ఓన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎవరైతే వెనకబడిపోతారో ఇక వాళ్ళు బ్యాక్ బెంచర్స్ లాగా అలా మిగిలిపోతారు అంతే. ఇది చాలా పెద్ద వార్నింగ్ యాక్చువల్లీ చూసుకుంటే. డెఫినెట్గా ఒకప్పుడు రోజులు కాదు ఇవి. కేవలం నేను తెర మీద కనపడితేనో, నేను ఊరక చెయ్యి ఊపితేనో, నేను కాలు ఊపితేనో, నేను నిలబడితే చాలు సినిమా ఆడే రోజులు కాదు. ఇవాళ సినిమాలో కంటెంట్ ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్కి వస్తున్నాడు. లేదంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద హీరో అయినా రెండో రోజు తీసి పక్కన పడేస్తున్నాడు. కంటెంట్ ఇస్ కింగ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇక రావేమో, కానీ వస్తే బాగుండని కోరుకుంటూ దురంధర్ 2 ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూసేయండి మీరు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.